దేశవ్యాప్తంగా 200కు పైగా కేసులు నమోదైన ప్రొఫెషనల్ కిల్లర్ మహమ్మద్ సలీం ఖురేషీ విశాఖ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ శంఖాభద్ర బాగ్చి సంబంధిత వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సలీం ఖురేషీ దేశంలో మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఆంధ్రాలో సైతం నేరాలకు పాల్పడుతున్న ఇతడు వైజాగ్ లో 3 నేరాలకు పాల్పడగా అతడిపై నిఘా ఉంచిన తమ సిబ్బందికి ఎట్టకేలకు చిక్కినట్లు తెలిపారు. అలాగే ఖురేషీ సహకరించిన అతడి స్నేహితులు మయూరి యాదవ్, పఠాన్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఎంతో చాకచక్యంగా ఈ ప్రొఫెషనల్ కిల్లర్ ను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసు బృందాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు సిపి వెల్లడించారు. మహమ్మద్ సలీం ఖురేషీ తండ్రి మహమ్మద్ హబీబ్ ఖురేషీ, సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి ఇద్దరు అసోసియేట్స్ మయూర్ యాదవ్ అండ్ పఠాన్, ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళు చేయాలి, ఆ ఇద్దరు అబ్స్కాండింగ్. సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ 1 అఫెన్స్ చేశారండి 3 టౌన్ పిఎస్లో. ఈ సంవత్సరం 2 అఫెన్స్ చేశారండి 3 టౌన్ పిఎస్లో. అంతా ప్రాపర్టీ రికవరీ అయింది, ఇక్కడ చూపిస్తున్నాం. అది కాకుండా ఒక బండి మనం క్రైమ్ వెహికల్ యూజ్ చేసుకున్నారండి అఫెన్స్ చేయడానికి, అది కూడా రికవర్ చేశాము. ఇతని మీద మన దేశంలో 200 కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో 105 కేసెస్, అందులో ముంబైలో 35, పూణేలో 70, ఆంధ్రప్రదేశ్లో 5 కేసెస్, అందులో వైజాగ్లో 3, గుంటూరులో 2, తెలంగాణలో 65 కేసెస్, రాజస్థాన్లో 1 కేసు, గుజరాత్లో 1 కేసు, కర్ణాటకలో బెంగళూరులో 6 కేసెస్. అందులో ల్యాండ్మార్క్ కేసెస్ ఒకటి 2001లో ఈ సలీం ఖురేషీ ఇంకా కొందరు కలిసి ముంబైలో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ ఇంట్లో ప్రవేశించి 10 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆవరణలు దొంగలించారు. మరి 2012లో రాజస్థాన్కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డారు. ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ అఫెన్స్ 71 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్, ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ 500 గ్రాములు, ఇంకొక కేసులో బంగారం 250 గ్రాములు, వెండి, ఒక 1000 రూపాయలు విలువైన క్యాష్, ఇవన్నీ దొంగలించారని మొత్తం 25 లక్షల విలువైన ప్రాపర్టీస్ మొత్తం మనం రికవర్ చేశాము. ఈ మంచి వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ ఈస్ట్ క్రైమ్స్, ఎస్ఐ 3 టౌన్ అండ్ ఇద్దరు ఎస్ఐ టెక్సెల్, 3 పీసీస్ అండ్ మహారాష్ట్ర పోలీస్ నుండి కూడా మాకు హెల్ప్ చేస్తారండి. సోలాపూర్ సిటీ క్రైమ్ బ్రాంచ్, పర్వానీ క్రైమ్ బ్రాంచ్, బోడివలి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ బోడి పిఎస్ కానిస్టేబుల్. సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మహారాష్ట్ర పోలీస్ మేము లెటర్ రాద్దాం, వాళ్ళకు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా పంపిద్దాం. సో ఈ మంచి వర్క్ మన డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మొత్తం పోలీస్ సిబ్బంది చేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా.